హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో మలయాళం లాంగ్వేజ్ లో దుల్కర్ సల్మాన్ మరియు ఐశ్వర్య రాజేష్ కలిసి నటించినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే జోమంటే సువిశేషంగల్. ఓపెన్ చేస్తే విన్సెంట్ అనే వ్యక్తి త్రిపురలో ఒక పెద్ద కంపెనీ అయినటువంటి విన్సెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓనర్. జోమోన్ అనే వ్యక్తి విన్సెంట్ కొడుకు. జోమోన్ వాళ్ళ చిన్న అన్న పేరు ఆల్ఫన్స్, పెద్ద అన్న పేరు చోజీ. ఆల్ఫన్స్ ఒక పెద్ద డాక్టర్. అతను వాళ్ళ మామ హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. అతని భార్య కూడా అక్కడే పని చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాడు. జోమోన్ పెద్ద అన్న అయినటువంటి చోజీ తన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. విన్సెంట్ కూతురి పెళ్లి అయినందువల్ల అందరూ చాలా హ్యాపీగా బిజీగా ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని చర్చికి తీసుకువచ్చే పనిని వాళ్ళు జోమోన్ అంకుల్ కి ఇచ్చి ఉంటారు. జోమోన్ అంకుల్ ఒక ప్యూన్, కానీ జోమోన్ అంకుల్ వైఫ్ మాత్రం ఒక మేయర్. అందువల్ల జోమోన్ అంకుల్ తన వైఫ్ కి తెలియకుండా లంచాలు తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విన్సెంట్ జోమోన్ అంకుల్ కి కాల్ చేసి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చే పని నీది కాదు, అది జోమోన్ పని అని అంటాడు. ఆ తర్వాత జోమోన్ వదిన జోమోన్ కి కాల్ చేస్తుంది. కానీ అతను కోయంబత్తూరుకి కొన్ని అర్జెంట్ వస్తువుల్ని తీసుకురావడానికి వెళ్లి ఉంటాడు. అంత అర్జెంట్ సమయంలో కూడా జోమోన్ అటు వెళ్లి అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ వదిన జోమోన్తో అమ్మాయిల్ని అలా చూస్తూ ఉండిపోకుండా అన్ని వస్తువుల్ని మర్చిపోకుండా తీసుకునిరా అని అంటుంది. జోమోన్ తన ఏటీఎం నుంచి మనీ తీసుకుంటున్న టైంలో సడన్ గా జోమోన్ ఫ్రెండ్ అయినటువంటి ముస్తాక్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. ఆ ముస్తాక్ జోమోన్ ని చూసి నీ బండిని ఇక్కడే వదిలిపెట్టు, నేను నిన్ను నా BMW ఒక మంచి ప్లేస్ కి తీసుకుని వెళ్తానని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఆ కారులో కూర్చుని ఒక బార్ కి వెళ్తారు. జోమోన్ ముస్తాక్ ని చూసి నువ్వు సిటీ వదిలిపెట్టి పారిపోయావు కదా, మరి ఈ రోజు ఈ BMW ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అని అడుగుతాడు. దానికి ముస్తాక్, నా ఫ్రెండ్స్ నాకు కొంచెం మనీ ఇచ్చారు, నేను త్రిపురాకి వచ్చాను, నేను ఆ మనీతో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేశాను, నా మనీ డబల్ అయ్యింది, ఆ తర్వాత నేను చాలా రిచ్ అయ్యాను, నేను నిన్ను కూడా అలా చేస్తాను అని చెప్తాడు. కానీ జోమోన్ కి తన సిస్టర్ పెళ్లికి లేట్ అవుతూ ఉండడంతో తను తొందరగా వెళ్లాల్సి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసు వాళ్ళు కారుని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కారణంగా ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. మరో పక్క జోమోన్ సిస్టర్ పెళ్లి అయిపోతుంది. జోమోన్ ఒక ఫ్లవర్ బొకేని తీసుకుని వచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాడు. ఆ తర్వాత తన సిస్టర్ మరియు తన బావతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటాడు. ఆ తర్వాత జోమోన్ తన రూమ్ లో నుంచి బయటికి రాగానే విన్సెంట్ చాలా కోపంగా నిలబడి తననే చూస్తూ ఉంటాడు. కానీ జోమోన్ ఐ లవ్ యూ పాపా అంటూ విన్సెంట్ ని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు జోమోన్ కార్ ని వాష్ చేస్తున్నప్పుడు అక్కడికి ఆల్ఫాస్ వచ్చి నువ్వు ఎలా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండగలవు, సిస్టర్ పెళ్లిని ఎలా మర్చిపోయావు అని అంటాడు. అప్పుడు జోమోన్, నువ్వు మంచివాడివి అనే ముసుగులో 70 లక్షలు నాన్నవి పోగొట్టావు, నా దగ్గర అంత మనీ ఉంటే నేను బిజినెస్ చేసేవాడిని అని అంటాడు. అప్పుడే తన పెద్ద అన్న వచ్చి జోమోన్కి అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన పెద్ద వదిన కూడా వచ్చి ఈరోజు పిల్లల వ్యాక్సినేషన్ కోసం వెళ్ళాలి అని చెప్తుంది. దానికి జోమోన్, నేను ఈరోజు బిజీగా ఉన్నాను అని అంటాడు. దానికి తన పెద్ద వదిన మాత్రం అంత బిజీగా ఉండడానికి నీకేం పని ఉంది అని అంటుంది. ఆఖరికి ఆ ఇంట్లో సెక్యూరిటీ గార్డు కూడా జోమోన్ కి అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. అప్పుడే జోమోన్ ఆ ఇంట్లో ఉండే కుక్కను చూసి నువ్వెందుకు సైలెంట్ గా ఉంటున్నావు, నువ్వు కూడా నాకు అడ్వైజ్ ఇవ్వు అని అంటాడు. దాంతో ఇదే ఛాన్స్ అన్నట్లుగా ఆ కుక్క కూడా జోమోన్ ని చూసి అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత జోమోన్ తన పెద్ద వదినను అలాగే పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ కి వస్తాడు. ఆ హాస్పిటల్ ఆల్ఫన్స్ మామగారి హాస్పిటల్. వాళ్ళ పెద్ద వదినను పిల్లల్ని అక్కడ వదిలేసి జోమోన్ అక్కడే ఉన్న తన చిన్న వదిన దగ్గరకు వెళ్తాడు. ఆ తర్వాత బయటికి వస్తాడు. అప్పుడు ఆల్ఫన్స్ మామగారు వేరే డాక్టర్ ని చూసి విన్సెంట్ ఫ్యామిలీలో అందరూ పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు, బిజినెస్ లు కూడా చేస్తున్నారు, కానీ ఈ జోమోన్ మాత్రం ఎటువంటి వాల్యూ లేకుండా ఉంటున్నాడు అని చెప్తాడు. అతను అలా ఇన్సల్ట్ చేయడాన్ని తట్టుకోలేక జోమోన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విధంగా జోమోన్ ప్రతి ఒక్కరి అడ్వైజుల మధ్య తన లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. మరో పక్క విన్సెంట్ తన ఫ్రెండ్ తో పాటు కారులో వెళుతూ ఉంటాడు. అప్పుడు విన్సెంట్, నేను ఒక ప్లాట్ ని కొనడానికి టోకెన్ అమౌంట్ ఇచ్చాను, అక్కడ అపార్ట్మెంట్ కట్టడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తాడు. అలాగే మాటల మధ్యలో 555 అనే బ్రాండ్ సిగరెట్ నా ఫేవరెట్ బ్రాండ్ అని చెప్తాడు. అప్పుడు జోమోన్ అంకుల్ కారుని
ఆపి విన్సెంట్ ని చూసి ఆ ప్లాట్ ఓనర్ చనిపోయాడు, అతని కొడుకు ఆ ప్లాట్ ని అమ్మాలి అనుకోవడం లేదు అని చెప్తాడు. దాంతో విన్సెంట్ వెంటనే ఆ ప్లాట్ ని అమ్మే వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ దుఃఖంలో భాగమవుతాడు. ఆ తర్వాత విన్సెంట్ ఆ ప్లాట్ ఓనర్ కొడుకుని చూసి నేను మీ నాన్నకి ఆ ప్లాట్ ని కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్తాడు. దానికి అతను మాత్రం నేను మీరిచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇస్తాను కానీ ప్లాట్ ని అసలు అమ్మను అని చెప్తాడు. దాంతో విన్సెంట్ చాలా నిరాశపడి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. కొంచెం సేపటికే అతను వచ్చి విన్సెంట్ ని కలిసి, సార్ మా నాన్న కేవలం 10 ఎకరాలు మాత్రమే అమ్మాలనుకున్నాడు, కానీ నేను మొత్తం 25 ఎకరాలు అమ్మాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మొత్తం ఆ ల్యాండ్ ని కొనాలి అనుకుంటే నేను అమ్మడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. దానికి విన్సెంట్ సంతోషపడి ఆ ల్యాండ్ మొత్తాన్ని కొంటాడు. ఆ తర్వాత జోమోన్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, నాన్న మీరు చాలా అందంగా ఉంటారు అని అంటాడు. దానికి వాళ్ళ నాన్న మాత్రం, అరే నీకేం కావాలో డైరెక్ట్ గా అడుగు, ఇంత అబద్ధం చెప్తే కడుపు నొప్పి వస్తుంది అంటాడు. అప్పుడు జోమోన్ ఒక బైక్ కావాలి అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న మాత్రం, కారు ఉంది కదా బైక్ ఎందుకు అని అంటాడు. జోమోన్ నాకు కారు బోరు కొట్టింది, నాకు బైక్ కావాలి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ వాళ్ళ నాన్నని ఒప్పించడం కోసం జోమోన్ వాళ్ళ నాన్నకి ఫేవరెట్ షర్ట్ ని తెచ్చిస్తాడు. ఫైనల్ గా విన్సెంట్ ఒప్పుకుని హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చెయ్యను అని ప్రామిస్ చెయ్యి అని చెప్పి నీకు ఇష్టం వచ్చిన బైక్ ని కొని బిల్లు నా ఆఫీస్ కి పంపించు అని చెప్తాడు. అది విని జోమోన్ చాలా సంతోషిస్తాడు. కానీ బైక్ కొని బిల్లు ఆఫీస్ కి పంపించాక ఆ బిల్లును చూసి విన్సెంట్ చాలా షాక్ అవుతాడు. ఆ బైక్ ధర 18 లక్షలు ఉంటుంది. జోమోన్ ఆ బైక్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంట్లో ఉన్న అందరూ కూడా ఇంత ఖరీదైన బైక్ని ఎందుకు తీసుకున్నావు అని అంటారు. దానికి జోమోన్ మాత్రం నేను నాన్న స్టేటస్ని ఫాలో అయ్యి ఇంత ఖరీదైన బైక్ని కొన్నాను అని చెప్తాడు. అప్పుడు విన్సెంట్ కోపంతో ఇప్పటి నుంచి మన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని నువ్వే చూసుకోవాలి, అర్థమయ్యిందా? అప్పుడే నీకు మనీ వాల్యూ తెలుస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత రోజు జోమోన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ అకౌంట్స్ అన్ని చెక్ చేస్తాడు. ఆ తర్వాత ఒక బస్సు ఎక్కి ఆ బస్సులో ఉన్న అమ్మాయిలకి లైన్ వేస్తూ ఉంటాడు. వెంటనే డ్రైవర్ ని పక్కన కూర్చోబెట్టి ఆ బస్సుని తనే డ్రైవ్ చేస్తూ మజా చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు వచ్చి జోమోన్ ని పట్టుకుంటారు. ఎందుకంటే అతని దగ్గర బస్సు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఆ తర్వాత జోమోన్ అంకుల్ జోమోన్ ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకుని వస్తాడు. అయితే విన్సెంట్ మాత్రం తన వైఫ్ ని చూసి, ఒకవేళ నేను ఈ రోజు లేకపోయి ఉంటే మన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేది, నీ కొడుకు క్యాన్సిల్ చేయించేవాడు అని చెప్తాడు. ఆ తర్వాత విన్సెంట్ జోమోన్ ని తిట్టడు కానీ తనను చూసి, నువ్వు చాలా రోజుల నుంచి చర్చికి రాలేదు, ఇప్పటి నుంచి ప్రతి వారం చర్చికి వెళ్ళి ఒక మంచి మనిషిలాగా మారి కనిపించు, అర్థమయ్యిందా? లేదంటే మాతో అస్సలు మాట్లాడకు అని చెప్తాడు. ఆ తర్వాత జోమోన్ చర్చికి వెళ్తాడు. అక్కడ అందరూ చాలా సైలెంట్ గా ఉంటారు కానీ జోమోన్ మాత్రం ఆమెన్ అని గట్టిగా అరుస్తాడు. ప్రేయర్ అయిన తర్వాత జోమోన్ క్యాథరిన్ అనే ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమెను చూడగానే మొదటి చూపులోనే లవ్ చేస్తూ ఉంటాడు. క్యాథరిన్ ని చూడడానికి ప్రతి వారం చర్చికి వస్తాడు. వాళ్ళ వదిన అది తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత తన వదిన జోమోన్ ని చూసి, నీ డ్రీమ్ గర్ల్ పేరు క్యాథరిన్, తను కూడా మనలాగే ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయి అని చెప్తుంది. ఆ తర్వాత జోమోన్ వదినలు మరియు వాళ్ళ అంకుల్ కలిసి ఒక ప్లాన్ ని వేస్తారు. క్యాథరిన్ ఎప్పుడు ఒకే బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జోమోన్ పెద్ద వదిన ఆ పార్లర్ కి వెళ్లి క్యాథరిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇద్దరు బయటికి వస్తారు. ప్లాన్ ప్రకారం క్యాథరిన్ కారుని బ్లాక్ చేసి ఒక కారు అడ్డంగా ఉంటుంది. జోమోన్ వదిన తనని చూసి, నేను నా కారులో డ్రాప్ చేస్తాను అని చెప్తుంది. కారుని డ్రైవ్ చేసే వ్యక్తి ఎవరో కాదు, జోమోన్. ఆ తర్వాత వాళ్ళ వదిన షాపింగ్ చెయ్యాలి అని ఒక మాల్ దగ్గర దిగుతుంది. దాంతో జోమోన్ కి క్యాథరిన్ తో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. క్యాథరిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత రోజు విన్సెంట్ జోమోన్ ని తన స్టోర్ లో ఉన్న మెన్స్ కలెక్షన్ లోకి తీసుకుని వెళ్ళి, ఈ రోజు నుంచి నువ్వు ఈ స్టోర్ ని చూసుకోవాలి, అర్థమయ్యిందా అని అంటాడు. ఆ తర్వాత రోజు జోమోన్ టెన్నిస్ ఆడడానికి వెళ్తాడు. ఎందుకంటే క్యాథరిన్ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ విధంగా రోజు ఇద్దరు కలిసి క్లోజ్ అవుతారు. ఆ తర్వాత రోజునే విన్సెంట్ బర్త్డే కావడంతో ఆ బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుగుతుంది. పార్టీ అయిన తర్వాత పెద్ద వదిన జోమోన్ ని చూసి, ఈ పార్టీకి నేను ఎందుకు ఇంత మనీని ఖర్చు పెట్టానో తెలుసా, ఈ మనీని నువ్వే ఇవ్వాలి అని అంటుంది. జోమోన్ కూడా సరే
సరే అని అంటాడు. వీళ్ళందరూ కలిసే ఉంటారు కానీ మనీ ప్రాపర్టీ విషయాలు వచ్చేసరికి అందరూ గొడవ పడతారు. కొన్ని రోజుల తర్వాత విన్సెంట్ తన మెన్స్ కలెక్షన్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ మేనేజర్ ఓనర్ అయి ఉంటాడు. అతను విన్సెంట్ ని చూసి జోమోన్ 40 లక్షలకి ఈ షోరూమ్ ని నాకు అమ్మేశాడు అని చెప్తాడు. విన్సెంట్ చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆ స్టోర్ వాల్యూ 75 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. ఈ విషయం మేనేజర్ కూడా తెలుసు. కానీ అతను తక్కువ మనీకి కొని విన్సెంట్ ని మోసం చేసి ఉంటాడు. విన్సెంట్ చాలా బాధపడి బయటికి వచ్చి కొత్త కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తాడు. అక్కడ కూడా కోర్టు ఆర్డర్ వల్ల పని ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే బిల్డర్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి ఉండడు. ఈ విధంగా విన్సెంట్ కి ఇంకొక షాక్ తగులుతుంది. ఆ తర్వాత విన్సెంట్ తన ఫ్రెండ్ ని చూసి ఈ ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్, దానికోసం నేను స్వామినాథ్ దగ్గర అప్పు కూడా చేశాను. అతని దగ్గర నా ఇల్లు, బండి, బిజినెస్ లన్నీ కూడా తాకట్టు పెట్టాను అని చెప్తాడు. అది విన్న విన్సెంట్ ఫ్రెండ్ మాత్రం చాలా కోపం తెచ్చుకుని ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు అంటాడు. ఆ తర్వాత రోజు అపార్ట్మెంట్ బయ్యర్స్ అందరూ విన్సెంట్ ని చూసి మనీ తీసుకుని మోసం చేశావు అంటూ గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో పోలీసులు వచ్చి విన్సెంట్ ని అరెస్ట్ చేస్తారు. కానీ విన్సెంట్ ఫ్రెండ్ మాత్రం పోలీసుల్ని చూసి ఆ ప్లాట్ నా పేరు మీద కొన్నారు, అందువల్ల మీరు నన్ను అరెస్ట్ చెయ్యండి, విన్సెంట్ ని కాదు అని చెప్తాడు. ఈ విధంగా విన్సెంట్ ఫ్రెండ్ అరెస్ట్ అయ్యి విన్సెంట్ బ్రతికిపోతాడు. ఆ తర్వాత విన్సెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటినీ సీల్ చేస్తారు. కొంత సమయం తర్వాత స్వామి మనిషి ఇంటికి వచ్చి విన్సెంట్ ని చూసి మీరు ఒక 1 వీక్ లో మీరు ఉంటున్న ఈ ఇంటిని ఖాళీ చెయ్యాలి అని చెప్తాడు. దాంతో ఆ విషయం గురించి విన్సెంట్ కొడుకులకి కోడళ్ళకి గొడవ జరుగుతుంది. విన్సెంట్ ఇద్దరు కొడుకుల దగ్గర వేరు వేరు బిజినెస్లు అలాగే వేరు వేరు ఇల్లు కూడా ఉంటాయి. అందువల్ల విన్సెంట్ వాళ్ళను చూసి మీరందరూ మీ ఇంటికి వెళ్ళండి, మీ పని చూసుకోండి, నేను జోమోన్ ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాము అని చెప్తాడు. ఆ తర్వాత జోమోన్ వచ్చి నానా మనీని మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, మీరు నాతో త్రిపురకి రండి అని చెప్తాడు. ముందుగా విన్సెంట్ కి జోమోన్ మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే చెప్పకుండా చాలా మనీని పోగొట్టాడు కాబట్టి. కానీ జోమోన్ మాటల్ని నమ్మి జోమోన్ ఫ్రెండ్ ని కలుస్తాడు. అదే జోమోన్ ఫ్రెండ్ అయినటువంటి ముస్తాక్ ని. జోమోన్ తన బైక్ నమ్మి స్టోర్ అమ్మిన డబ్బుల్ని కలిపి వాటితో ముస్తాక్ తో కలిసి గార్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్నకి మాత్రం జోమోన్ సడన్ గా ఇలా మారిపోవడం చూసి విన్సెంట్ కి ఒక కొత్త శక్తి వస్తుంది. అతనికి మాత్రం మళ్ళీ మనం మనీని సంపాదిస్తాం అనే నమ్మకం వస్తుంది. అందువల్ల అతను ఒక సిగరెట్ ని స్మోక్ చేస్తాడు. అంతేకాకుండా ఇంట్లో ఉండి జోమోన్ కి మంచి ఫుడ్ ని ప్రిపేర్ చేసి క్యారియర్ ఇస్తాడు. ఈ విధంగా మళ్ళీ వాళ్ళ లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు జోమోన్ ఆఫీస్ కి వెళ్తాడు. టేబుల్ మీద చాలా బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ ని చూసిన జోమోన్ షాక్ అయ్యి ఈ బిల్స్ అన్ని వేటికి సంబంధించినవి అనుకుంటాడు. అప్పుడే ముస్తాక్ బిజినెస్ పేరు మీద చాలా మనీని ఖర్చు చేశాడు అని తెలుస్తుంది. అతను ప్రతి చోట లగ్జరీ హోటల్లోనే ఉంటూ కాస్ట్లీ వెహికల్స్ ని రెంట్ కి తీసుకుంటున్నాడు. అతను ఇలాంటి భారీ బిల్స్ కారణంగానే బిజినెస్ చేయిజారిపోయేలాగా ఉంది అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత జోమోన్ కి చాలా కోపం వచ్చి ముస్తాక్ ని తన్నడానికి వెళ్తాడు. అతని మీద అరిచి నా లైఫ్ ను నువ్వే నాశనం చేశావు అంటూ బాగా కొడతాడు. ఆ తర్వాత జోమోన్ ఇంటికి తిరిగి వస్తాడు. కానీ విన్సెంట్ కి ఏమీ చెప్పడు. ఏదో ఒక మీటింగ్ కి వెళ్తున్నాను అని చెప్పి తన బ్రదర్స్ ని హెల్ప్ అడగడానికి వెళ్తాడు. అప్పుడు జోమోన్ వదిన నువ్వు నాన్నని ఇంటికి తీసుకునిరా, మేము చూసుకుంటామని చెప్తుంది. దానికి జోమోన్ మాత్రం మీరందరూ మా నాన్న కాల్చే ప్రతి సిగరెట్ ఖర్చును కూడా అడుగుతారు, అంతా తీసుకుని ఆఖరికి మీరు అతన్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. అందరికీ కేవలం ప్రాపర్టీ మాత్రమే కావాలి, మీరు టెన్షన్ పడొద్దు, నేను మా నాన్నని నాతోనే ఉంచుకుంటాను అని చెప్పి జోమోన్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత క్యాథరిన్ కి కాల్ చేస్తాడు. తన జోమోన్ ని ఇంటికి రమ్మని పిలుస్తుంది. ముందుగా అయితే జోమోన్ రాలేను అని చెప్తాడు. కానీ ఫైనల్ గా తన ఇంటికి వెళ్తాడు. క్యాథరిన్ ఫాదర్ జోమోన్ కి కనీసం హలో కూడా చెప్పడు. అతను గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత క్యాథరిన్ అమ్మ క్యాథరిన్ ని లోపలికి తీసుకుని పోయి ఈ అబ్బాయిని మర్చిపో, వీళ్ళ ఫ్యామిలీ అప్పుల్లో ఉంది, అతను కేవలం మనీ కోసమే నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న జోమోన్ అది విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు అని చెప్పి క్యాథరిన్ ని ఒంటరిగా తీసుకుని వెళ్ళి ఇదే నా నిజ స్వరూపం, ఇప్పుడు మనం బ్రేకప్ చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జోమోన్ చాలా చోట్ల జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఒక రోజు జోమోన్ కు తెలిసిన వ్యక్తి తనకు తెలిసిన కంపెనీలో మార్కెటింగ్ జాబ్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఒక రోజు జోమోన్ ముస్తాక్ ని మళ్ళీ చూసి తనని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడు ముస్తాక్ జోమోన్ దగ్గరికి వచ్చి ఈసారి నేను నిజంగా మంచి బిజినెస్ ప్రపోజల్ ని తీసుకువచ్చాను, మనం చేనేత కార్మికుల నుంచి బట్టల్ని కొని అమ్ముదామని చెప్తాడు.
చాలా సేపటి తర్వాత జొమోన్ ముస్తాక్ తో పాటు పని చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. మరో పక్క విన్సెంట్ పెరుమాల్ అనే వ్యక్తిని కలుస్తాడు. తొందరగానే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. విన్సెంట్ తన కొత్త ఫ్రెండ్ ని తీసుకుని జొమోన్ కంపెనీకి వెళ్తాడు. అప్పుడు ఆ కంపెనీ జొమోన్ది కాదని విన్సెంట్ కి తెలుస్తుంది. దాంతో విన్సెంట్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత విన్సెంట్ ఇంటికి వెళ్లి బాగా స్మోక్ చేస్తాడు. ఇంతలోనే జొమోన్ అక్కడికి వస్తాడు. దాంతో విన్సెంట్ కంపెనీ పని ఎలా జరిగింది అని అడుగుతాడు. జొమోన్ మాత్రం పని బాగా జరిగింది అని చెప్తాడు. దాంతో కోపం తెచ్చుకున్న విన్సెంట్ జొమోన్ ని ఒక చెంపదెబ్బ కొట్టి నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటాడు. దానికి జొమోన్, నానా మీరు ముందుగానే చాలా బాధలో ఉన్నారు, మళ్ళీ ఈ విషయం చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. ముస్తాక్ వల్ల నేను ఆ కంపెనీని వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు విన్సెంట్, మనం ముందుగా ఇంత పెద్ద ఇంటిని ఖాళీ చేసి ఒక చిన్న ఇంటిని రెంట్కి తీసుకుని ఉందాం. నువ్వు బాధపడకు, నీకు తెలుసు కదా నేను చిన్న షాప్ ని ఓపెన్ చేసినప్పుడు నా దగ్గర 2 జతల బట్టలు కూడా లేవు. నా కష్టంతో నేను విన్సెంట్ కంపెనీస్ ని ఫామ్ చేశాను. మన ఇద్దరం కలిసి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం, మనం చాలా ఎత్తుకు ఎదుగుతామని చెప్పి విన్సెంట్ తన కొడుకు జొమోన్ కి చెప్తాడు. విన్సెంట్ చెప్పిన మాటలు జొమోన్ కి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత ఇద్దరు ఒక చిన్న ఇంటిని రెంట్గా తీసుకుని ఉండడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల్లోనే జొమోన్ కి పెద్ద కంపెనీ ఆర్డర్ వస్తుంది. కానీ ఆ కంపెనీకి చెక్ దొరకదు. ఇన్వాయిస్ పంపించడానికి అతని దగ్గర నెట్ కూడా ఉండదు. అందుకే ఒక కంపెనీలోకి వెళ్లి మెయిల్ పంపించడం కోసం వైఫై పాస్వర్డ్ ని అడుగుతాడు. కానీ అకౌంటెంట్ దేవకి మాత్రం పాస్వర్డ్ ఇవ్వదు. ఎందుకంటే తను ఆ కంపెనీలో పనిచేసే మనిషి కాదు అని ఆ పాస్వర్డ్ ని ఇవ్వదు. సరిగ్గా అదే సమయంలో కంపెనీ మేనేజర్ అడ్డుగా రావడంతో జొమోన్ అతన్ని చూసి నవ్వి ఆ మేనేజర్ ని మాటల్లో పెట్టి పాస్వర్డ్ ని తీసుకుంటాడు. వెంటనే మెయిల్ పంపిస్తాడు. ఫైనల్ గా అతనికి చెక్ దొరుకుతుంది. ఆ తర్వాత జొమోన్ దేవకి దగ్గరికి వెళ్లి 1234 లాంటి పాస్వర్డ్ అంత సేఫ్ కాదు, వెంటనే ఆ పాస్వర్డ్ ని మార్చు, నాలాంటి వాడు ఎవరైనా వస్తే అతనికి ఖచ్చితంగా పాస్వర్డ్ చెప్పు అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ముస్తాక్ చేనేత కార్మికుల దగ్గరికి జొమోన్ ని తీసుకుని వెళ్తాడు. మనం వీళ్ళకే పనిద్దామని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత జొమోన్ దేవకి కంపెనీకి వెళ్లి కొత్త ఆర్డర్ ఇవ్వమని అడుగుతాడు. దానికి దేవకి, కంపెనీ నీకు ఆర్డర్ ఇవ్వాలి అనుకోవడం లేదు, మీరు వెళ్ళొచ్చు అని చెప్తుంది. దానికి జొమోన్, సరే కనీసం మీరు నవ్వొచ్చు కదా అని చెప్తాడు. ఆ మాటలు విన్న దేవకి నవ్వుతుంది. కొన్ని రోజుల తర్వాత జొమోన్ బట్టల్ని తీసుకుని బస్సులో వెళుతూ ఉంటాడు. అప్పుడే దేవకి కూడా ఆ బస్సులోనే వెళ్తుంది. ఆ తర్వాత జొమోన్ బస్సులోనే నిద్రపోతాడు. సడన్ గా నిద్ర లేచి చూసేసరికి అప్పుడు ఆ డ్రైవర్ బస్సును ఆపి మందు తాగిన మత్తులో ఈ బస్సు ముందుకు వెళ్ళదు అని చెప్తాడు. అందరూ డ్రైవర్ ని తిడుతూ ఉంటారు. దాంతో జొమోన్ బస్ కీస్ తీసుకుని చాలా బాగా బస్సుని డ్రైవ్ చేసి అందరినీ సేఫ్ గా వేరే టౌన్ కి తీసుకుని వెళ్తాడు. అతను చేసిన పని అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఆ తర్వాత రోజు రాత్రి జొమోన్ చేతితో నేసిన బట్టలతో పాటు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పెరుమాల్ అటువైపుగా వెళుతూ జొమోన్ ని చూసి, నెక్స్ట్ బస్సు రేపు మార్నింగ్ వస్తుంది, నువ్వు కావాలంటే ఈ రోజు రాత్రి మా ఇంట్లో ఉండవచ్చు అని చెప్పి జొమోన్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన కూతుర్ని జొమోన్ కి పరిచయం చేస్తాడు. తను ఎవరో కాదు. ఆ తర్వాత రాత్రంతా ఇద్దరు చాలా సేపు మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. దేవకి కూడా జొమోన్ బిజినెస్ కి హెల్ప్ చేస్తుంది. ఒకరోజు జొమోన్ దేవకికి తన షేర్ మనీని ఇస్తాడు. మనీ తీసుకోవడానికి ఒప్పుకోదు. కానీ ఫైనల్ గా ఆ మనీని తీసుకుని, నాకు మనీ అవసరం ఉంది, కానీ నేను ఎవరినైనా మనీ అడగాలంటే నా ఆత్మాభిమానం ఒప్పుకోదు, కానీ నేను నీ నుంచి మనీ తీసుకుంటుంటే మాత్రం బయట వారి నుంచి మనీ తీసుకుంటున్నాను అనే ఫీలింగ్ కలగలేదు అని తన మనసులో మాట చెప్తుంది. విన్సెంట్ జొమోన్ ని నా ఫేవరెట్ సిగరెట్ తీసుకునిరా అని అంటాడు. కానీ జొమోన్ మాత్రం ఇప్పుడు వద్దు అని చెప్పి సిగరెట్ తీసుకురాకుండా ఉంటాడు. ఒకరోజు సిగరెట్ ప్యాకెట్ పెద్దది తీసుకుని వచ్చి, మీరు నాతోనే చాలా రోజులు ఉండాలని మిమ్మల్ని సిగరెట్ తాగవద్దని చెప్పాను, కానీ మీరు పట్టు పట్టడం వల్ల ఈ రోజు సిగరెట్స్ ని తీసుకుని వచ్చాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత విన్సెంట్ చాలా బాధపడి తన కొడుకు కోసం అని చెప్పి సిగరెట్ తాగడం ఆపేస్తాడు. ఒకరోజు దేవకి కంపెనీకి ఒక కొత్త క్లయింట్ వస్తుంది. ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ కోరుకుంటుంది. తనకి హెల్ప్ చేయడానికి జొమోన్ ని పిలిపిస్తుంది. ఆ తర్వాత జొమోన్ ఆమెని ఆ సిటీ మొత్తం తిప్పి మన కల్చర్ గురించి ఆమెకి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ క్లయింట్ జొమోన్ కి మరియు దేవకికి ఒక వాల్యుబుల్ రింగ్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. అంతేకాదు ఆమె జొమోన్ కి ఒక పెద్ద ఆర్డర్ ని ఇస్తుంది. దాన్ని పూర్తి చేయడం కోసం జొమోన్ కి చాలా మంది వర్కర్స్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత జొమోన్ చేనేత కార్మికుల దగ్గరికి వెళ్లి, ఒకవేళ మీరంతా కలిసి నా కోసం నా ఆర్డర్ ని పూర్తి చేసిస్తే నేను 1 మంత్ లోపల మనీ ఇస్తాను అని చాలా రిక్వెస్ట్ గా అడుగుతాడు. వాళ్ళకి జొమోన్ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది.
దాంతో వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. అలా వాళ్ళు ఇన్ టైంలో పనిని కంప్లీట్ చేస్తారు. క్లయింట్ జోమోన్ ప్రొడక్ట్ క్వాలిటీ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా తొందరగానే మనీని పే చేస్తుంది. వెంటనే ఆ చేనేత కార్మికులకి మనీ ఇచ్చిన జోమోన్ వెంటనే ఇంటికి వెళ్లి తన నాన్నని చూసి తాకట్టు పెట్టిన మన ఇంటిని నేను కొన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజునే విన్సెంట్ మరియు జోమోన్ వారి సామాన్లన్నింటినీ ప్యాక్ చేసుకుని కారులో తిరిగి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు పెరుమాల్ని కలిసి వెళ్ళొస్తామని చెప్తారు. జోమోన్ అందరికీ బాయ్ చెప్తాడు, కానీ దేవకికి మాత్రం అసలు ఏమీ చెప్పడు. తనతో అస్సలు మాట్లాడాడు. సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు విన్సెంట్, నువ్వు మంచి పని చేయలేదు, దేవకి అక్కడే ఉంది, నువ్వు తనకి బాయ్ కూడా చెప్పలేదు అని అడుగుతాడు. దానికి జోమోన్ మాత్రం, నానా మన పని పూర్తి అయిపోయింది, మనం తిరిగి వెళ్ళిపోతున్నాం, దీంట్లో అంత ఎమోషనల్ గా అవడానికి ఏముంది అని అంటాడు. అప్పుడు విన్సెంట్, మనీ రాగానే నా కొడుకు చేంజ్ అయ్యాడు అని బాధపడతాడు. ఇంటికి వెళ్ళగానే విన్సెంట్ తన ఫ్యామిలీ అందరినీ పిలిచి ఒక పెద్ద దావత్ ఇస్తాడు. కానీ తను మాత్రం పప్పు అన్నం తింటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు తండ్రి కొడుకులు ఇద్దరు జాగింగ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు విన్సెంట్ జోమోన్ ని చూసి, మనం ఎప్పుడు ఆ రూట్ లోనే వెళ్తుంటాం కదా, మరి ఈ రోడ్లోకి ఎందుకు తీసుకుని వచ్చావని అంటాడు. దానికి జోమోన్ మాత్రం, ఎప్పుడు అటు వెళ్తుంటారు కదా, ఈ రోజు కొత్తగా ఈ రోడ్లో వెళదామని అంటాడు. దాంతో విన్సెంట్ కూడా జోమోన్ ని ఫాలో అవుతూ ఉంటాడు. అలా కొంత దూరం ఆ రోడ్లో వెళ్ళిన తర్వాత ఒక ఇంటి దగ్గర గేట్ ఓపెన్ చేసుకుని ఆ గేట్ లో నుంచి పెరుమాల్ మరియు పెరుమాల్ కూతురు బయటకు వచ్చి విన్సెంట్ కి గుడ్ మార్నింగ్ చెప్తారు. దాంతో విన్సెంట్ వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పెరుమాల్ విన్సెంట్ ని చూసి, సార్ ఇది మొత్తం మీ కొడుకు ప్లాన్, అతనే మమ్మల్ని రాత్రికి రాత్రే ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న విన్సెంట్ చాలా ప్రేమతో జోమోన్ ని హగ్ చేసుకుని, నువ్వు డబ్బు రాగానే మారిపోయావనుకున్నాను, కానీ నువ్వెప్పటికీ మారవు అని అంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.